రేయ్, ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్ క్యారియన్. థ్యాంక్ యూ. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు. వీడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్యా. ఏంటి భయ్యా, బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం. నేను ఆడతానే. వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు. రేయ్, వీడిని తీసుకురండి రా. భయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ భయ్యా. రేయ్, నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు. దానికి నేను ఈ కాలేజ్ నుంచి పర్మనెంట్ గా డిబార్ చేయాలి. భయ్యా, అలా చేయడం నా తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం మానమనద్దు భయ్యా. కుదరదురా. నా క్లాస్ లో ఎవ్వరు చదువుకోవడం వీలు. భయ్యా, మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరు దిక్కు లేదు భయ్యా. చదవకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు. ఏమోరా, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావు మరి? అంతేనా? అంతే. కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు. అలాగే. రెడీయా? రెడీ. కమ్ ఆన్, స్టార్ట్. ఇంకొక 2 సెకండ్స్ నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి. నీకు లక్ లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. వద్దు భయ్యా, ప్లీజ్. మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా, కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్, పొజిషన్స్కి వెళ్ళండి. కమ్ ఆన్, రెడీ రెడీ. ఓకే, రెడీ. అంజలి, నన్ను వద్దులు. అంజలి ప్లీజ్, నన్ను వద్దులు. నేను వెళ్ళాలి. నా మాట విను అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్, నన్ను కాసేపు వదిలే. రిలాక్స్. లీవ్ మీ అలోన్.
చెప్పు గీత, ఆ సత్యగారి టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలని గీత, బ్రతకాలని లేదు. ఏంటి రవి నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? మరి నన్ను ఏం చేయమంటావు? రవి, అది ఆ దెబ్బలేంటి? చదువంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్. నా సంగతి వదిలేయి, నువ్వేంటి చచ్చిపోతానంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్యగాడు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా? రవి, ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ. సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్. సార్. ఆదిత్య, ఆ సత్యాగాడేంటి నేను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట. ఆ సత్యాగాడేంటా నీ పట్ల అలా తయారయ్యాడు? తన ఒక్కడికే కాదు సార్, ఆ. నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను. దానికి మీ సహకారం కావాలి సార్. డెఫినెట్. అజయ్ మూవ్ మూవ్. యు కంటిన్యూ రా. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్. మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నా. వెరీ గుడ్. అమ్మో అమ్మో, ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? అయినా మనకెందుకులే. మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోవద్దు. అమ్మాయిలు కనుక నిన్ను పగలు చూసారు అనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకి వచ్చేస్తావు. వస్తానంటావా? అయినా ఈ లవ్వు గివ్వంతా మన ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? ఎంత మాటనో భయ్యా. మాస్టారు, ఆ కళ్ళు చూసారా? చూశాను, సోడాలో గోళిక్కాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను, జాఫ్రాడమంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను, గడ్డం పిల్లిదైన మనిషి పులిలా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు? ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడివి బ్రదరు. షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం. నేపాల్ దీపేంద్ర బీరేన్ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులీ కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదింది ఎవరి కోసం? భాగవతి ప్రేమ కోసం. రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూన్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ. దేవదాస్ సినిమాని ఇప్పటికీ చూస్తున్నాం అంటే కారణం ప్రేమ. అంటే ప్రేమంటే అంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడం, ఇంగ్లీష్, మలయాళం అనే భాషా భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. ఆ కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి. అప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను. వస్తాను. పడింది పీత బుట్టలో. అవునాయా? ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరన్నా ప్రేమించావు? సార్
అంజలి వస్తుంది. ఏంటంజలి అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అది వేస్ట్.